మా అమెరికన్ సిటిజన్స్ కు ట్యాక్సులు తగ్గిస్తాను. ఇదండి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం మాట్లాడుతున్న మాటలు. లేటెస్ట్ గా ఆయన ఏమన్నాడంటే, యుఎస్ఏ హిస్టరీలో 1870 నుంచి 1913 మధ్యలో ప్రజలు అత్యంత సంపదతో తులతూగారు. మొత్తం యుఎస్ఏలో అద్భుతమైన కాలము అనంటే 1870 నుంచి 1913. ఆ తర్వాత నుంచి ట్యాక్స్ సిస్టమ్ ని మార్చుకుంటూ వెళ్లారు. దానివల్ల క్రమక్రమంగా యుఎస్ఏ యొక్క ఆ సంపదలో ఇంపాక్ట్ అనేది చాలా పడింది. అయితే ఒకప్పుడు దిగుమతి చేసుకోవడం ద్వారా, ఆ దిగుమతి ట్యాక్సెస్ ద్వారా యుఎస్ఏ ప్రభుత్వానికి చాలా పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చేది. అమెరికా ప్రస్తుతం ఇమ్మీడియట్ గా తన వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలి. యుఎస్ఏ ఉద్యోగులకు, అంటే యుఎస్ఏలో ఉద్యోగం చేసే వాళ్లకు, యుఎస్ఏలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ కు రక్షణ కల్పించే విధంగా ట్యాక్స్ సిస్టమ్ను నేను మార్చబోతూ ఉన్నాను అని చెప్పి మాట్లాడాడు. అంటే యుఎస్ఏ సిటిజన్స్ ను ధనవంతులుగా చేయడానికి, యుఎస్ఏ సిటిజన్స్ ను మరింత పవర్ఫుల్ గా తయారు చేయడానికి ఒక సరికొత్త వ్యవస్థలోకి తీసుకెళ్తూ ఉన్నాను. అందుకే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీసెస్ ప్రారంభించాను అని రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో లేటెస్ట్ గా డొనాల్డ్ ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. సో అమెరికన్ సిటిజన్స్ అని చెప్పి అనాల్సిన అవసరం లేదు, అమెరికాలో ఉద్యోగం చేసే వాళ్ళకని చెప్పి అందాం. సో అమెరికాలో ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ట్యాక్సులు తగ్గించే దిశగా రకరకాల చర్యలు డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోతున్నట్టుగా మనకు అర్థం అవుతోంది. అంటే ప్రజలు చాలా ఫ్రీగా ఖర్చు పెట్టుకునే విధంగా, అంటే ఏదో టైట్ బడ్జెట్ వేసుకొని ప్రజలు ఇబ్బంది పడకుండా ఫ్లెక్సిబుల్ గా ఖర్చు పెట్టుకునే విధంగా ఆర్థిక వ్యవస్థలోకి లిక్విడ్ ఎక్కువగా తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. లిక్విడ్ అంటే ఏం లేదండి, క్యాష్ ఫ్లో ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి అని చెప్పి చూస్తున్నాడు. అంటే అమెరికన్ ఉద్యోగుల మీద ట్యాక్స్ బర్డెన్ తగ్గించాడు అనుకోండి, ఆటోమేటిక్ గా వాళ్ళ చేతుల్లో క్యాష్ అనేది పెరుగుతుంది. అట్లా ఆ క్యాష్ అనేది పెరిగిందంటే ఆ క్యాష్ మళ్ళీ మార్కెట్ లోపలికి వచ్చేస్తుంది. అఫ్ కోర్స్ దానివల్ల మళ్ళీ ధరలు పెరగడము, ఇన్ఫ్లేషను, ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు వస్తాయి. మళ్ళీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు డొనాల్డ్ ట్రంప్ అనేది ఇంతవరకు ఆయన ఏం మాట్లాడలేదు. బట్ కొత్తగా అధ్యక్షుడు అయ్యాడు కదా, ఎలాగైనా సరే తనకు ఓట్లు వేసినటువంటి వాళ్ళ అభిమానాన్ని చూరగొనాలన్నా, మరోపక్క తాను తీసుకునే కఠినమైన చర్యలు, అత్యంత కఠినమైన చర్యలు, ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ తన దేశంలో ఉన్న వాళ్ళు తనను మెచ్చుకోవాలి అంటే, అభిమానించాలి అంటే ముందు వాళ్ళ జేబుల్లో డబ్బులుండేలాగా డొనాల్డ్ ట్రంప్ చూసుకోవాలి. వాళ్ళ జేబులు గలగలలాడాలి అంటే ట్యాక్సులు తగ్గించాలి. ఈ కోణంలో ఫస్ట్ ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థం అవుతోంది. అలాగే మరి అమెరికాలో ఉద్యోగం చేసే వాళ్లకు ట్యాక్సులు తగ్గించి అమెరికన్ ప్రభుత్వం మీద భారం పడేలా చేస్తే ఎలా అన్నది కూడా మరొక ఆలోచన ఉంటుంది కదా. అందరికీ ట్యాక్సులు తగ్గించాడు అనుకోండి, ఏమవుతుంది? అమెరికన్ ప్రభుత్వం మీద భారం పడుతుంది. మళ్ళీ దాన్ని, ఆ లోటును ఎట్లా పూడుస్తాడు అని అంటే ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీసెస్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. మామూలుగా ఇప్పటి వరకు ఇప్పుడు మన భారతదేశంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి మనం పిలుస్తాం. యుఎస్ఏలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఐఆర్ఎస్ అని చెప్పి పిలుస్తారు, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్. ఐఆర్ఎస్కే యుఎస్ఏలో ఉన్నటువంటి ఉద్యోగుల ట్యాక్స్ రిటర్న్స్, ట్యాక్స్ ఫైలింగ్ గానీ అదంతా గానీ వెళ్తూ ఉంటుంది. అలాంటిది ఒకటి ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీసెస్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. సో ఈయన ప్లాన్ ఏంటంటే అమెరికాలో ఉద్యోగం చేసే వాళ్లకు ట్యాక్సులు వేయడం కంటే విదేశాల మీద ఎక్కువ ట్యాక్సులు వేసి ఆ డబ్బుల ద్వారా అమెరికన్స్ ను ధనవంతులను చేయడము, ఇది ప్లాన్ అన్నమాట. అంటే తాను దిగుమతి చేసుకోబోయే వాటికి, అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ లో కనుక మనం చూస్తే వరల్డ్ ఎక్కువగా చైనా ప్రొడక్ట్స్ ఎక్కువ కనిపిస్తాయి. అలాగే సర్వీసెస్ కి సంబంధించి చూస్తే మన భారతదేశానికి సంబంధించిన వాళ్లే ఎక్కువ కనిపిస్తారు, అంటే సాఫ్ట్వేర్ ఫర్ ఎగ్జాంపుల్. అలాగే చైనా చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్, అలాగే యూరప్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, జర్మనీ ఫర్ ఎగ్జాంపుల్. సో వీటన్నింటి మీద ఏం చేస్తాడంటే ఆయన ట్యాక్సులు భారీగా విధించే ప్రయత్నం చేస్తాడు. అయితే ఇంకొక పాయింట్ అండి, ఇంకోటి ఏమంటున్నాడంటే భారత్, చైనా, బ్రెజిల్ ఈ దేశాలలో మీరు గమనించండి, వీటి మీద నేనైతే అత్యధిక పన్నులు విధించే ప్లాన్ అయితే చేస్తున్నాను అంటున్నాడు. బయట దేశాలు ఏం చేస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. చైనా భారీగా పన్నులు వసూలు చేస్తోంది. భారత్, బ్రెజిల్ అలాగే మరికొన్ని దేశాలు కూడా భారీగా పన్నులు వసూలు చేసే పద్ధతి అనుసరిస్తున్నాయి. మనం అలా జరగనివ్వకూడదు, అమెరికా ప్రయోజనాలే అన్నింటికంటే ముందుండాలి అని చెప్పి స్టార్ట్ చేశాడు. సో ఓవరాల్ గా యుఎస్ఏ సిటిజన్స్ కి, యుఎస్ఏలో ఉద్యోగం చేసే వాళ్లకు ట్యాక్సులు తగ్గించే దిశగా రాబోయే కొన్ని రోజుల్లో అనౌన్స్మెంట్ రాబోతోంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఆ అనౌన్స్మెంట్ రావడం కంటే ముందే వేరే దేశాల మీద, వాటి ప్రొడక్ట్స్ మీద, సర్వీసెస్ మీద విపరీతంగా ట్యాక్సులు వేయబోతూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఆ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. దాంతోపాటు ఇంకా చెక్స్ లాంటివి ఏమన్నా ఐఆర్ఎస్ నుంచి ట్యాక్స్ పేయర్స్ కి పంపిస్తాడా లేదా అది కూడా తెలియదు. ఒక్కోసారి యుఎస్ఏలో అది కూడా చేస్తుంటారండి, ట్యాక్స్ పేయర్స్ కి తిరిగి డబ్బు పంపించడం. ఓ $200, $150, $500 రెగ్యులర్ గా ట్యాక్సులు కడుతూ ఉన్నటువంటి వాళ్లకు ఒక రిబేట్ లాగా, లేకపోతే తాను కొత్తగా ఇప్పుడు వచ్చాడు కాబట్టి అమెరికన్స్ ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళ చేతుల్లో డబ్బులు లేకుండా అయిపోయింది, టైట్ బడ్జెట్ తో
పాపం కుటుంబాలు నడుపుకుంటూ ఉన్నారు అని చెప్పి ట్యాక్స్ పేయర్స్కి తిరిగి ఏమన్నా ఇంటికి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి చెక్స్ ఏమైనా పంపించే ప్రయత్నం చేస్తాడా, అది కూడా అయ్యే అవకాశం ఉంది అని చెప్పి అనిపిస్తోంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ట్రంప్ మామ మాత్రం ఆగడం లేదండి, ఒక రేంజ్లో అల్లాడిస్తూ ఉన్నాడు. అది విషయం. ధన్యవాదాలు.